పొట్టేళ్ళకి మెడిసిన్ పెడుతున్నాము. మెడిసిన్ అంటే ఇంజక్షన్లు. ఇప్పుడు ఎందుకంటే గాలి వస్తుంది. ఈ వర్షాకాలమే రోగాలు ఎక్కువ వస్తాయి. రోగాలు రాకోకుండా ఫస్ట్ మెయిన్ మందులు పెట్టుకోవాలా. ఈ 3 రోజులు మందు పెట్టామంటే కానీ బాగా 3-4 రోజులు పొట్టు అనేది బాగా దెబ్బతిందు. మొన్న 10 పిల్లలు పట్టేస్తాయని చెప్తే కదా, బాగుంటాయి. బాగా యాక్టివేషన్ కూడా ఉన్నాయి పిల్లలు. ఒక నెల పోతే అన్నీ మొత్తం కట్ట ఇచ్చేస్తా. ఒక పిల్ల 2 పిల్లలు డల్గా ఉంటాయి. దానికి మెడిసిన్ పెడితే కానీ బాగుంటాయి. నీకు మందులు పెట్టుకోకపోతే కానీ వర్షాకాలం బాగా దెబ్బతింటాయి. ఎందుకంటే చాలా కొమ్మిచ్చి అయిపోతాయి. ఈ పిల్లలంతా దెబ్బతిన్నది, కొంచెం మెత్తబడింది. దీనికి కూడా మెడిసిన్ పెట్టాలా. అవి నల్లవి ఉన్నాయి కదా, నల్లవి చూడండి. రాత్రి వర్షం వచ్చింది చూడండి, ఎట్లుండే చూడండి. ఈ నల్ల పిల్ల కొంత డల్గా ఉంది. రాత్రి ఉంటే దీనికి కూడా కొంచెం గాలి పోసినట్లుంది. గాలి అయినా పోయకూడదు 100%. దానికి కొంత మెడిసిన్ పెట్టాలా. ఈ పిల్ల డల్గా ఉంది. ఈ 3 పిల్లలు డల్గా ఉంటాయి. ఇది కాలు చుట్ట పోతాను. దీనికి కూడా అంతే. ఏమంటే మా అత్తర్లు కానీ టానిక్ వస్తుంది. ఈ 2 గిన కరెక్ట్ గిన పెట్టుకున్నా ఉంటే గిన పిల్ల బాగా కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే చలికాలం కదా, బాగా చూసుకున్నాం. పిల్లలు అయితే బాగా అన్ని యాక్టివేషన్ ఉంటాయి. పిల్లలు అయితే పర్వాలేదు, మళ్ళీ అట్లేమే డల్గా అయితే ఏవీ లేవు. 2-3 పిల్లలు అట్లా డల్గా ఉంటాయి. 100% ఈ చలికాలం మెడిసిన్స్ పెట్టకపోతే గిన ఇబ్బంది పడతాయి. ఎందుకంటే చలికాలం కదా, బయటికి కూడా 10 గంటల పైన ఇడసల్లా. 10 గంటల పైన ఇడితే గడ్డి మీద నీళ్ళు ఉండవు కదా, దోమలు కానీ ఈగలు కానీ ఇప్పుడు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఈ నెల తర్వాత అమ్మేద్దామని. ఈ నెల తర్వాత అమ్మేసి ఒక 20 రోజులు గ్యాప్ పెట్టి మళ్ళీ పట్టకరాలా. ఎందుకంటే వర్షాకాలం పిల్లలు ఇబ్బంది పడతాం మనం. ఎందుకంటే చూడండి, మందులు కరెక్ట్గా వాడాలి. ఇప్పుడు కరెక్ట్గా వాడకపోతే కన్నా పిల్ల చాలా డేంజర్ అయిపోతుంది. మనకు వచ్చే లాభాలు మొత్తం వెళ్ళిపోతాయి. చూడండి, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ పెట్టండి, దానికి రిటర్న్ మెసేజ్ పెడతా.